మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా వైసీపీకి ఓటు వేయాలనుకుంటున్నారా అనేది సబ్జెక్ట్. దీనికి సంబంధించి నేను చెప్పడానికి ముందు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరడుగట్టిన అభిమాని ఆయన ఏం మాట్లాడాడో, ఒక వ్యక్తితో ఫోన్ సంభాషణ ఏ రకంగా చేశాడో మనం ఈ ఆడియోలో విన్నాం. అందరు చెప్పినట్టే 5 ఏళ్ల బట్టి విపరీతంగా అప్పులు ఎక్కడ వీలైతే అక్కడ దూసుకొచ్చి మొత్తం కార్పొరేషన్లలో ఎక్కడెక్కడ తాకట్టు పెట్టి మొత్తం మోడీ కాస్త మేనేజ్ చేసుకొని తీసుకొచ్చి మొత్తానికి అంతా 5 ఏళ్ల బట్టి ఎడపెడ పంచిపాటు చెప్పాడు. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అవుట్ సైడ్ కంపెనీలు వచ్చి పెట్టడం కానీ, దాని గురించి ఎక్కడ మాట ప్రస్తావన లేదు, పట్టింపు లేదు, అసలు ఆలోచన చేసే నాదుపు కూడా లేదు, అనవసరము అని చెప్పి ఉద్దేశం. కానీ మొన్నటిదాకా 5 సంవత్సరాలు బట్టి వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు విపరీతంగా బీభత్సంగా అనవసరమైన పంచిపారు, సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని దివాళా తీసేశారు, అప్పులు కుప్పం చేశారు, ఇవన్నీ అనవసరం అని చెప్పి అన్నోళ్ళు ఈ ఇటీవల కాలంలో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ మాటలు చూసుకుంటే జగన్ ఏమేమి ఇస్తున్నాడో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా ఒక 50-60% లెక్కన పెంచి మేము ఇస్తాము అని అంటున్నారు. ఇది ఎలాగా సాధ్యము నాకు అర్థం కావట్లేదు. మేము సంపద సృష్టించిస్తాము అని అంటారు. సంపద ఏంటి? ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుతమా సృష్టించడానికి? ఇట్ టేక్స్ ఇయర్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్. కానీ ఇచ్చిన వాగ్దానాలు తెల్లారి నుంచి మొదలెట్టాలి కదా. ఇదివరకు రోజులాగా ఇచ్చేసి గమ్మను పడుకుంటామంటే కుదరదు. రేవంత్ రెడ్డిని చూడండి, ఆయన నిద్రపోనిట్లేదు కదా. ఆఖరికి ఇది కూడా చెప్పేశారు కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్ల దెబ్బకి ఆగస్టు 15 లోపల రుణమాఫీ 2 లక్షలు ఇచ్చేస్తానని చెప్పి దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి వచ్చాడు. యాదగిరి గుట్టకు పోయి చేత ఆ రోజు పోయింది సార్, నేను హామీ ఇస్తాను, నేను పడుకొని నిద్రపోతాను, మీరంతా చూస్తూ ఊరుకోండి అంటే ఆ రోజులు పోయినాయి. ప్రతిపక్షాలు కానీ, పేపర్లు కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ భయంకరంగా నిలబెట్టి కడుగుతున్నారు. తర్వాత ఏదో ఒకటి ఉప ఎన్నికలు, వేరే ఎలక్షన్లు, స్థానిక ఎన్నికలు, పార్లమెంట్ అవి వస్తుంటాయి. దాంట్లో ఇంకా మట్టి కొట్టుకొని పోతారు చెప్పేసి చేయకుంటే కనుక. ఆ రకంగా చంద్రబాబు ఇచ్చినటువంటి వచ్చిన తెల్లారి నుంచి చేయాలి. ఎక్కడి నుంచి చేస్తాడు? దాని అర్థము 2 పాజిబిలిటీస్. ఒకటి ఇవ్వడు, రెండోది ఇస్తే కనుక రాష్ట్రం ఇంకా అప్పుల పాలైతే ఇంకా సర్వనాశనం అవుతుంది. ఈ 2 కారణాల వల్ల ఎందుకు ఇంకా ఆయన వేయడం దేనికి? వేస్ట్ కదా. ఉన్నాడే సరిపోలే. అట్లీస్ట్ కనీసం జగన్ ఇస్తానంటున్నాడు కానీ నేనులాగా 50-60% పెంచిస్తాను లేదు కదా. సరే, ఇతర ఎన్ని ఇంకా వాళ్ళ చిన్నాయన హత్య, ఇవన్నీ, తర్వాత చెల్లెలి ఆస్తి పంపకాలు, తర్వాత ఈ కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఇవన్నీ పక్కన పెట్టండి. వీటి గురించి పెద్దగా అంత తీవ్రంగా జనాలు పట్టించుకుంటున్నారని నేనేం ఊహించను. సరే, చంద్రబాబు చెప్పినట్టు బీజేపీ పట్ల ఆయన ఎట్లా ఉన్నాడు, ఇతర పార్టీల పట్ల ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు, ఇదివరకు చెప్పి ఏం చేశాడు, ఇవన్నీ కూడా నోబడీ కేర్స్ ఆల్ దోస్ థింగ్స్. సరే, లేటెస్ట్ సిచ్యువేషన్ ఆయన ఏం చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు, దాన్నే నమ్ముదాము. దాన్నే నమ్మినప్పుడు చంద్రబాబుకు ఎందుకు వేయాలి? అంతకంటే చాలా ఎక్కువగా అదే సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నప్పుడు మొన్నటిదాకా ఇవ్వనని చెప్పి ఇప్పుడు ఎలాగ మరి? కొంచెం తమలో ఆలోచించండి, మీకు కూడా అర్థమవుతుంది. రైట్. ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయాలనుకుంటున్న వారిలో ఒక ప్రముఖుడు. సరే, ఆయన పేరు మనల్ని డిస్క్లోజ్ చేయొద్దన్నారు కాబట్టి డిస్క్లోజ్ చేయడం లేదు. బట్ ఆయన ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాలని పంచుకున్నాడు. ఆయన చాలా అద్భుతంగా విశ్లేషించారు. అందులో ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇంకా ఒక 60% పైగా ఎక్కువ చేసి
అమలు చేస్తామని చెబుతున్నప్పుడు అది సాధ్యాలు ఏమిటి అని అంటున్నాడు ఆయన. అమలు చేయాలనుకున్నప్పుడు ఎవరు? ఈ కూటమి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మాట్లాడిన వ్యక్తి కూడా అదే పాయింట్అవుట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీలు ఇచ్చారో అవి అమలు చేస్తూ వస్తున్నారు. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 years 2019 నుంచి 2024 మధ్యలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల అప్పుల పాలైపోయింది, శ్రీలంక లాగా అయిపోయింది, లేకుంటే ఇంకేదో సోమాలియా అయిపోయిందని మాట్లాడుతున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి వాళ్ళు మాట్లాడుతున్నవి ఏమిటి, వాళ్ళు ఇస్తున్న హామీలు ఏమిటి, వాటికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాటికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చాలా కీలకమైన ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఇది సహజంగానే చదువుకున్న వాళ్ళలో లేదా రెగ్యులర్గా పాలిటిక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళలో ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే నిజంగా చెప్పినట్టుగా అంటే ఈ 2 పాయింట్స్ చెప్పాడు ఆయన, పాసిబిలిటీస్. ఏమిటి పాసిబిలిటీస్ అంటే, ఒకటి అసలు ఏవి అమలు చేయకుండా ఉండడం, ఒక మెథడ్. ఏది, మన ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకుండా ఉండడం. ఇక రెండోది, ఒకవేళ అమలు చేసేటట్లయితే ఏపీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది, అంటే మరింత అధ్వానంగా మారుతుంది, అప్పులు వగైరా కష్టాలతో మరింత దిగజారిపోతుందని కూడా అతను ఆందోళన వ్యక్తం చేశాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేస్తున్నాడు. సో మంచో చెడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి అమలు చేస్తున్నారు. అప్పులు ఎన్ని తీసుకొచ్చారు ఏంటి అని పక్కన పెడితే ప్రజల్లో ఆయనకు ఒక రకమైన బలం వచ్చేసింది, ఒక ఆదరణ ఉంది. అదే చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలి? చంద్రబాబుకు ఓటు వేస్తే ఆయన ఇస్తున్న హామీలు అమలు చేయకపోవడం ఒక పద్ధతి, అమలు చేస్తే వాళ్ళే ఇంతకాలం చేస్తున్న ప్రచారం ప్రకారం మొత్తంగా రాష్ట్రం మరింత అధ్వాన పరిస్థితిలోకి వెళ్తోంది. సో ఏది బెటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అని ఆయన కంక్లూజన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.